ఒక యువకుడు బాగా వర్షంలో తడిసిపోయి ఒక ఇల్లుంది. ఆ ఇంటి దగ్గర తలదాచుకుందామని అక్కడ తలదాచుకున్నాడు. ఆ వర్షం పడుతుంటే లోన ఇద్దరు యువకులు ఉన్నారు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. అదే ఫస్ట్ మెడ కట్ చేయాలిరా, ఆ తర్వాత చేతులు కట్ చేయాలిరా అని మాట్లాడుకుంటున్నాను. వీడు ఆ మాటలు ఏవో వినిపిస్తున్నాయనేసి మళ్ళీ వాడు కిటికీ దగ్గర ఇలా చూపెట్టి ఉన్నాడు. మళ్ళీ అదే మాట వినిపించింది. అదే లేదు లేదు ఫస్ట్ మెడ కట్ చేద్దాం, తర్వాత చేతులు కట్ చేద్దాం అనేసి. అంటే వీడు అనుకున్నాడు, అపోహతో, అనుమానంతో, అంటే ఇది ఎంత దారుణంగా చేస్తుందో మీకు వినిపించాలని నా భావం, నా బాధ. అలాగే మీరు ఎప్పుడు అనుమానంతో, పెనుభూతంతో ఆలోచించద్దు, ఊహించద్దు. మీరు ఖచ్చితంగా తెలుసుకొని అప్పుడు ఒక వ్యక్తిని ఏదైనా ఒక మాట అనండి. అయితే వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా పలానా ఇంట్లో ఒకడు మెడ కట్ చేస్తాడట, ఒకడు చెయ్యి కట్ చేస్తాడట అనేసి పోలీసుని పట్టుకెళ్ళి అయితే పోలీసుని పట్టుకెళ్తే అక్కడికి చుట్టూ చేస్తే ఏమీ లేదు. శవం కానీ అమ్మాయి కానీ ఎవరు ఏం లేదు. అప్పుడు వాళ్ళిద్దరిని, ఏమయ్యా నువ్వు ఇలా చెప్పు, వాళ్ళిద్దరు మాతోటి వాళ్ళిద్దరు ఏది అసలు ఎవరు వాళ్ళు అనేసి అంటే వీడు అన్నాడు, ఏమోనండి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే నేను విన్నాను మాత్రమే, వాళ్ళని అడగండి అనేసి. అప్పుడు పోలీసులు వాళ్ళని అడిగితే వాళ్ళు రేపు ఉదయం ఒక పెళ్లి కూతురికి జాకెట్ కుట్టాలి, జాకెట్ కుట్టే ముందు మెడ కట్ చేద్దామా లేదంటే ముందు ఆ చేతులు కట్ చేద్దామా అని మేము మాట్లాడుకున్నాం. అప్పుడు పోలీసులు ఇద్దరిని బాగా బుద్ధి చెప్పారు. అంటే నేను ఎందుకు ఈ కథ చెప్తున్నా అంటే, చాలామంది ఏదో వింటారు, ఏదో చేస్తారు. అది కాదు, మీ ముందు అర్థం చేసుకోండి. ఆ అబ్బాయి ఎలా, ఎందుకు, ఏ పొరపాటులోని ఆ పొరపాటు జరిగిందో అనేది మీరు అర్థం చేసుకుంటే అంతా ఏదైనా ఫ్రెండ్షిప్ అనేది చాలా గట్టిపడుతుంది.